హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. నిన్న మనం జనరిక్గా లోడింగ్ యాక్టివిటీ ఇండికేటర్ని ఎట్లా యూస్ చేస్తాం అనేది చూసాం. సో దాంట్లో ఒక చిన్న కరెక్షన్, ఆండ్రాయిడ్లో సంథింగ్ అది చూపించట్లేదు, మిస్ అయిపోతుంది. బికాస్ అదేంటి అంటే బై డిఫాల్ట్ నేచర్ వైజ్ అది వైట్ కలర్ తీసుకుంటుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ మనం వైట్ ఇచ్చేసాం, సో అది కనిపించట్లేదు. సో లెట్ మీ జస్ట్ యాడ్ సమ్ యాక్టివిటీ ఇండికేటర్ కలర్. ఇక్కడ నేను కలర్ని యాడ్ చేశాను. సో దట్స్ ఇట్. ఒకసారి ఇప్పుడు వెరిఫై చేద్దాం. సో ఇది లోడింగ్ ఇండికేటర్. సో ఈరోజు సెషన్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డెవలప్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ మనం ఏం చేస్తా అంటే యూఏ ఫేజ్ అని చెప్పేసి చెప్తారు. ఫస్ట్ మీరు యూఏ బిల్డ్ చేసేసుకోండి అండ్ దెన్ ఏపీఎస్ మీన్ వైల్ రెడీ అయినప్పుడు స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి చెప్తుంటారు అన్నమాట జనరల్గా. సో అంటిల్ అన్లెస్ ఏపీఎస్ రెడీ అయ్యేలోపు మనం యూఏ చేయాలి అంటే దాన్ని పర్ఫెక్ట్గా మనం చూసుకోలేము అంటిల్ అన్లెస్ మన ఏపీఐ రెడీ అయ్యి రియల్ డేటా రెడీ అయ్యేంత వరకు. అది లేక ఇన్ కేస్ మనం కావాలి అనుకుంటే స్టాటిక్ డేటా మనం అదే ఆఫ్ డేటా పెట్టుకోవాలంటే అది చాలా లెంతీ ప్రాసెస్. ఈవెన్ డిజైన్ చేసినా కానీ మళ్ళీ ఏపీఎస్ వచ్చిన తర్వాత దాన్ని తగ్గట్లే బిజినెస్ లాజిక్ అంతా చేంజ్ చేసుకుంటూ మళ్ళీ రీవర్క్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది అనమాట. సో దీనికి ఆల్టర్నేట్గా ఏంటి అంటే నేనేం యూస్ చేస్తానంటే, బేసిక్గా నేనేం ప్రపోజ్ చేస్తానంటే, మనకి దీంట్లో ఒక జేసన్ సర్వర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఆ జేసన్ సర్వర్స్ ఏంటి అంటే కైండ్ ఆఫ్ ఏ మోక్ ఏపీఎస్. మనం మోక్ ఏపీఎస్, మోక్ డిజైన్స్ అని చెప్పేసి అట్లా అయితే అంటాము. సో అవేంటి అంటే ఒక స్టాటిక్ డేటా, ఒక స్టాటిక్ జేసన్ డేటాని మనం దానికి ప్రొవైడ్ చేస్తే, సో సేమ్ ఏపీఎస్ నుంచి ఎలాగైతే రెస్పాన్స్ వస్తుందో అదే రెస్పాన్స్లు సేమ్ ఏపీఎస్ నుంచి ఎట్లాగైతే వస్తుందో అట్లాగే వర్క్ అవుతారు అనమాట, ఓన్లీ ఇన్ ది లోకల్. అది ఎలా అనేది వెరిఫై చేసుకున్నాం. సో దానివల్ల ఏంటి అంటే మనకి మోస్ట్ ఆఫ్ ది వర్క్ అనేది ముందు ఏపీఎస్ అంటిల్ అన్లెస్ ఏపీఎస్ రెడీ అయ్యేంత వరకు మనం డిజైన్ చేసుకొని డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేసుకొని మనం బిజినెస్ లాజిక్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ ఒకసారి మనకి ఏపీఎస్ కనుక రెడీ అయిన తర్వాత జస్ట్ ఆ బేస్ వ్యూ అనేది చేంజ్ చేస్తే చాలు, వాళ్ళు కనుక సేమ్ అవుట్పుట్ కనుక రిటర్న్ చేస్తుంటే ఏపీఎస్ నుంచి, సో 90% ఆఫ్ ది వర్క్ అనేది రీవర్క్ లేకుండా అయిపోతుంది. సో అది ఎట్లా అనేది చూద్దాం. దానికోసం ఏంటి అంటే ఫస్ట్ మనం జేసన్ సర్వర్ అని చెప్పేసి దీన్ని ఒక ఇంటిగ్రేట్ చేసుకోవాలి. సో జేసన్ సర్వర్ ఇది ఒక ఎన్పిఎం. సో ఇది మన ప్రాజెక్ట్లో ఇంటిగ్రేట్ చేద్దాం. ఫస్ట్ మనం యాడ్ యూస్ చేస్తున్నాం కాబట్టి యాడ్ జేసన్ సర్వర్, సింపుల్గా జేసన్ సర్వర్, దట్స్ ఇట్. లెట్ మీ యాడ్ జేసన్ సర్వర్. సో యా దట్స్ ఇట్, జేసన్ సర్వర్ యాడ్ చేశాను. సో దీని మెథడాలజీ ఎట్లా వర్క్ అవుతుంది అంటే, సో ఏదైనా ఒక ఫోల్డర్ సంథింగ్ మనం ఆల్రెడీ ఇక్కడ స్టెప్స్ కూడా ఉంటాయి ఇన్ కేస్ డీటెయిల్గా మీకు ఏంటి అని కావాలి అనుకుంటే. సో db.json అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని డిఫాల్ట్ సింటాక్స్ వైజ్ అది ప్రాజెక్ట్లో db.json ఫైల్, ఇన్ కేస్ మీ రిలవెంట్ ఫైల్ మోక్ ఏపీఐ మోక్ డేటా.json అని చెప్పేసి ఏదైనా ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని ఒక శాంపిల్ జేసన్ ఫైల్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. మోక్ డేటా ఉన్న జేసన్ ఫైల్ని క్రియేట్ చేసుకోవాలి మనం. సో దానికోసం నేనేం చేస్తానంటే సేమ్ హెల్పర్స్లో లెట్ మీ క్రియేట్ ఎ ఫోల్డర్ మోక్ ఏపీఐ అని చెప్పేసి నేను క్రియేట్ చేసుకుంటాను. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని సో దీంట్లోనే ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాం. లెట్స్ గో విత్ db.json. సేమ్ సిమిలర్గా db.json. ఇది ఏంటి అంటే ఈ db.json ఒక జేసన్ ఫైల్. సో ఇందులో మనం రెస్పాన్స్ని మనం బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఏపీఎస్ లాగా మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎన్ని ఏపీఎస్ అయితే కావాలో అన్ని ఏపీఎస్ని ఈ జేసన్ ఈ db.jsonలో రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపిల్ ఒక దానికి వెళ్దాం. ఫస్ట్ థింగ్ మనం యూజ్ చేసింది ఏంటంటే యూజర్స్ ఏపీఐని యూజ్ చేసాం. సో బై డిఫాల్ట్ రిక్వైర్స్ అనే ఒక శాంపిల్ ఏపీఐని తీసుకొని ఓపెన్ సోర్స్ ఏపీఐని తీసుకొని దీన్ని యూజ్ చేసుకొని బిల్డ్ చేసుకున్నాం. సో మనకి ఇప్పుడు దీంట్లో యూజ్ చేసుకోవాలంటే సేమ్ ఇదే జేసన్ని ఇందులోకి కాపీ చేసుకున్నాం. db.jsonలోకి సేమ్ అదే ఏపీఐని యూజర్స్ అనేది మెథడ్ నేమ్, ఈ యూజర్స్ అనే మెథడ్ నేమ్ని అంటే స్కీమ్ అనమాట. అంటే యూఆర్ఎల్లో యూజర్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఫస్ట్ మీకు క్లారిటీ వస్తుంది. యూజర్స్ అని చెప్పి నేను క్రియేట్ చేసుకొని దాని లోపల ఈ డేటాని పెట్టుకున్నాను అనమాట. సో ఇట్ మీన్స్ సో ఒక బేస్ ఎక్స్ట్రా ఇది అవసరం లేదు, ఇదంతా ఒక జేసన్ ఆబ్జెక్ట్. సో నాకు ఏమి రిటర్న్ అవ్వాలి అని చెప్పేసి ఈ మెథడ్కి అగెనెస్ట్గా నేను మెన్షన్ చేయాలన్నమాట.
సో అప్పుడేంటి మన యూజర్స్ అనే మెథడ్ని ఇచ్చేస్తే మనకి స్ట్రైట్ అవే ఈ రెస్పాన్స్ వస్తుంది. అది ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. సో నేనేం చేశానంటే సింపుల్గా ఆల్రెడీ ఒక శాంపిల్ ఉన్న ఏపీఐని మనం యూజ్ చేసిన ఏపీఐ JSON రెస్పాన్స్ తీసుకొచ్చి ఇక్కడ యూజర్స్ అనే మెథడ్కి పెట్టాను అనమాట. సో దీన్ని యూజ్ చేసుకోవాలంటే ఎట్లా అంటే సింపుల్గా, సో ఎప్పుడైనా సరే మనం ఈ మోక్ ఏపీఐని ఈ JSON సర్వర్ని ఈ db.json డేటాలో ఉన్న ఫైల్ని APIs లాగా వర్క్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ JSON సర్వర్ని స్టార్ట్ చేయాలి. సో దానికి కమాండ్ ఇక్కడ ఉంటుంది అనమాట, JSON సర్వర్ వాచ్ ఆఫ్ అని చెప్పేసి ఈ ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ ఫైల్ని మనం ఇవ్వాలి. సో ఇది అవుట్ సైడ్ కనుక క్రియేట్ చేసుకుంటే ఆ ఫైల్ ఇచ్చుకుంటాం. సో నేను మోక్ ఏపీఐ అనే దాంట్లో క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఆ పాత్ని మెన్షన్ చేయాలి. ఫర్ సమ్ డమ్మీగా నేను ఏం చేస్తానంటే జస్ట్ పాత్ కోసం, ఇది యూసేజ్ కోసం కాదు, నాకు పాత్ కోసం జస్ట్ మళ్ళీ మిస్టేక్స్ లేకుండా path./srcలో ఉన్న హెల్పర్స్లో అండ్ మోక్ ఏపీఐ db.json. సో ఇది నాకు JSON ఫైల్ ఉన్న పాత్ అనమాట. సో ఇప్పుడు నేను ఆ ఏపీఎస్ వర్క్ అవ్వాలి అంటే JSON సర్వర్ని స్టార్ట్ చేసినట్లు టామ్క్యాట్ సర్వర్ అట్లాంటి వాటిలో మనం ఎట్లాగైతే స్టార్ట్ చేస్తామో అట్లాగే ఈ JSON సర్వర్ని స్టార్ట్ చేసి ఎక్కడైతే మనం రాసుకున్న ఫైల్ ఉంటుందో ఆ ఫైల్ని మనం మెన్షన్ చేయాలి, సంథింగ్ లైక్ దిస్. సో ముందు NPX పెట్టాలి JSON సర్వర్ అంటే, బికాస్ దానికి అర్థం అవ్వదు. అది అంటే సిస్టమ్ లెవెల్లో ఉంటే అది డిఫరెంట్గా ఉంటుంది, బట్ మన ప్రాజెక్ట్ లెవెల్లో ఇంటిగ్రేట్ చేసుకున్నాం కాబట్టి NPX ఆఫ్ JSON సర్వర్. సో చూసారంటే మీరు ఇందులో ఉన్న రిసోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ చూసారంటే రిసోర్స్ అనే దాంట్లో మీరు ఏ మెథడ్స్ అయితే మెన్షన్ చేస్తారో ఆ ఫస్ట్ రూట్ ట్యాగ్ వచ్చేసి ఒక మెథడ్ లా కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ అనే దానికి ఇది నేను ఇంకొకటి క్రియేట్ చేశాను అనుకోండి, సమ్ ప్రొఫైల్, అండ్ రిమెంబర్ ఇది JSON ఆబ్జెక్ట్. ప్రొఫైల్లో సంథింగ్ ఒక నేమ్ ఈక్వల్స్ టు ఆర్ లెట్ మీ డూ వన్ థింగ్. ఇందులో ఉన్న ఒక పర్టికులర్ ఒక సింపుల్ ఆబ్జెక్ట్ని నేను కాపీ చేస్తాను. సో దట్ ఇది ఒక ప్రొఫైల్ డీటెయిల్స్ అనుకోండి, ఇది ఒక ప్రొఫైల్ ఆబ్జెక్ట్. సో ఇట్లాగే మీరు JSON ఆబ్జెక్ట్ని బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఫర్దర్గా ఏంటి అంటే మీ ఏపీఐ టీమ్కి సేమ్ ఇదే JSON ఆబ్జెక్ట్ ఇచ్చేసి నాకు ఈ రెస్పాన్స్కి ఇట్లాగే కావాలి ఆబ్జెక్ట్ అని చెప్పేసి అనుకుంటే స్ట్రైట్ అవే మీరు బేసిక్ వాల్యూ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఇంప్లిమెంట్ చేసుకునే బిజినెస్ లాజిక్ వైజ్ అప్లికబుల్ అయిపోతారు అనమాట. సో సేవ్ చేస్తే ఇక్కడ చూసారంటే ఇప్పుడు చూడండి యూజర్స్ అండ్ ప్రొఫైల్ 2 వచ్చాయి. సో ఆటోమేటిక్గా ఇది లోకల్ హోస్ట్ APIs లాగా వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేస్తే కాపీ లోకల్ హోస్ట్ చూసారంటే API స్ట్రైట్ అవే సింపుల్ API. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫైల్ API హిట్ చేయాలంటే ప్రొఫైల్. సో దట్స్ ఇట్. సో ఇది సింపుల్గా ఇంకా మన యాప్స్లో ఇప్పుడు నాకు APIs రెడీగా లేకపోయినా కావాల్సిన JSON ఆబ్జెక్ట్ని నేను బిల్డ్ చేసి పెట్టేసుకొని ఏ స్క్రీన్ అయినా నేను డిజైన్ చేసేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట, మన రిక్వైర్మెంట్ వైజ్ కావాల్సిన. బట్ ఓన్లీ ఛాలెంజ్ ఏంటంటే ఈ JSOన్ని మీరు బిల్డ్ చేసుకోవాలి ప్రాపర్గా. దీన్ని బిల్డ్ చేసుకొని సో ఫర్దర్గా మీ బ్యాక్ ఎండ్ టీమ్కి నాకు ఇట్లాంటి JSON అవుట్పుటే కావాలని చెప్పేసి ఇచ్చారంటే అవర్ జాబ్ ఇస్ డన్. చాలా ఫ్లెక్సిబుల్ అవుతుంది. సో దీన్ని చూద్దాం, మన అప్లికేషన్ అట్లా యూజ్ చేసుకుందాం అని చెప్పి చూద్దాం. అండ్ 3000 అనేది పోర్ట్ నెంబర్, మనం మెన్షన్ చేసిన పోర్ట్ నెంబర్ అనమాట. డిఫాల్ట్గా నేను ఇక్కడ సేమ్ దీన్ని రిజిస్టర్ చేశాను. బై డిఫాల్ట్ వచ్చేసి 3000 ఇచ్చుకుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మాన్యువల్గా మీరు ఏమైనా కస్టమ్గా పోర్ట్ ఇచ్చుకోవాలంటే దాన్ని కూడా మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఐ థింక్ సమ్వేర్ ఇట్ ఈస్ JSON వాచ్ ఒక పోర్ట్ని మెన్షన్ చేస్తే అది వస్తుంది. ఇక్కడ చూసారంటే ఇది వాచ్ DB -పోర్ట్లో మీ కస్టమ్ పోర్ట్ మీరు ఏది కావాలంటే దాన్ని ఇచ్చేసుకుంటే ఆ పోర్ట్ నెంబర్తో యూజ్ చేసుకోవచ్చు అనమాట. లోకల్ హోస్ట్ బై డిఫాల్ట్ వచ్చేసి 3000 తీసుకుంటుంది. బట్ మన యాప్లోకి యూజ్ చేసేటప్పుడు లోకల్ హోస్ట్ అని యూజ్ చేయకూడదు అనమాట. సో మనం కన్జ్యూమ్ చేసుకునేటప్పుడు లోకల్ హోస్ట్ అని యూజ్ చేయకూడదు. సో దానికి 2 డిఫరెంట్ ప్రాసెసెస్ ఉంటాయి. సో నౌ ఐ కెన్ రిమూవ్ దిస్ వన్. సో అది ఎట్లా అంటే చూద్దాం. అది దానికి ఏం చేస్తానంటే ఇక్కడ క్రియేట్ చేసిన, సో ఇప్పుడు ఇవన్నీ ఇండివిజువల్ ఒక్కొక్క మెథడ్ వచ్చి ఒక్కొక్క API నాకు సింపుల్గా. సో 2 APIs ఇప్పుడు నాకు రెడీ అయిపోయి సేమ్ ఇప్పుడు హోమ్ స్క్రీన్లో ఈ యూజర్స్ API యూజ్ చేసి బిల్డ్ చేసుకున్నాం.
సో దీనికోసం ఆల్రెడీ మనకున్న ఎన్విరాన్మెంట్స్లో డెవ్, క్యూఏ అండ్ యూఏటీ ఉన్నాయి. సో లెట్ మీ యాడ్ వన్ మోర్ మోక్ ఏపీఐ. ఇంకొకటి మోక్ ఏపీఐ. మోక్ ఈజ్ ఫైన్. సో దట్ ఈస్ వేర్. సో ఇప్పుడు చూసామంటే ఇక్కడ మనకి పోర్ట్స్ వచ్చేసి 3000. సో అప్ టు అస్. స్ట్రైట్ అవే ఇక్కడ పోర్ట్ ఆబ్జెక్ట్ మనకు అవసరం లేదనుకుంటే కాంప్లెక్సిటీ లేకుండా సింపుల్గా ఎక్కడ యూజ్ చేసేసుకొని పోర్ట్ నెంబర్ 3000 పెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ యువర్స్, అప్ టు యువర్స్. సో ఇప్పుడు ఇక్కడ లోకల్ హోస్ట్ ప్లేస్లో మనం ఏం యూజ్ చేయాలి అది ఒక క్వశ్చన్. ఇప్పుడు ఐవైఎస్కి అయితే వచ్చేసరికి మ్యాక్ వచ్చేసరికి మ్యాక్ ఐవైఎస్ డివైస్లో బిల్డ్ చేసుకోవాలంటే లోకల్ హోస్ట్ ఈక్వల్స్ టు 120.0.0.1 which is equals to local host అనమాట. 120.0.0. అది ఈక్వల్ టు లోకల్ హోస్ట్ కాలన్ 3000. సో దీన్ని హిట్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి JSON సర్వర్ అనేది హిట్ అవుతుంది అనమాట. 1 second, I think this is something wrong. Sorry, it's not 120, 127.0.1.1. చూసారంటే ఇప్పుడు JSON సర్వర్ ఇక్కడ మనం బిల్డ్ చేసుకున్న db.json ఫైల్లో ఉన్న APIs అనమాట. ఇక్కడ చూసారంటే రిసోర్స్ లాగా వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్గా. సో యూజర్స్ వచ్చేస్తే నాకు ఈ రెస్పాన్స్, సో ప్రొఫైల్ ఈ రెస్పాన్స్. సో స్ట్రైట్ అవే నేను దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ బేసిక్ లాగా. సో ఫస్ట్ దీంతో వెళ్దాం. ఐవైఎస్కి బిల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆండ్రాయిడ్కి కూడా చూద్దాం. ఆండ్రాయిడ్కి కొంచెం ఈ IP అనేది చేంజ్ అవుతుంది. ఆండ్రాయిడ్లో వచ్చేసి 127 అనేది లోకల్ హోస్ట్ కన్సిడర్ చేసుకోదు. అది ఆండ్రాయిడ్ బిల్డ్ చేసేటప్పుడు చూద్దాం. ఫస్ట్ ఐవైఎస్కి బిల్డ్ చేద్దాం. అండ్ ఇప్పుడు అగైన్ మన కాన్ఫిగరేషన్ ఫైల్లో package.jsonలో లెట్ మీ సెట్ mock ఇక్కడ క్రియేట్ చేసుకుంది ఏంటి mock mock API. Let me run this one. So yeah, that's it. I'm done. So now ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఆల్రెడీ ఐ థింక్ ఒరిజినల్ URL ఉంది. ఇప్పుడు నాకు మోక్ URL అనేది రావాలి. లెట్ మీ రన్ అండ్ సేవ్ ది ఇండెక్స్. సో చూసారంటే 120.0.0.1.3. సో దీనికి ఇప్పుడు కొంచెం చేంజ్ చేద్దాం బికాస్ దీంట్లో పేజెస్ ఇండెక్స్ అనేవి లేవు. యాజ్ ఆఫ్ నో నేను స్టాటిక్ ఇస్తున్నాం కాబట్టి. సో లెట్స్ గెట్ రిడ్ ఆఫ్ దట్ పేజ్ ఇండెక్స్. జస్ట్ యూజర్స్ అనే మెథడ్ ఒక్కటే ఉంది. సో దీంట్లో కూడా అదే ఆఫ్ వాల్యూస్ ఉంటే కీ బేస్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. కొద్ది పారామీటర్స్ బేస్ చేసుకొని సేమ్ సింపుల్. దీంట్లో కూడా సంథింగ్ వేర్ ఇట్ ఈస్ 120 యూజర్స్. దీంట్లో మీ ఇక్కడ ఉన్న వాల్యూస్ని బట్టి ఫిల్టర్ అవ్వాలంటే పేజ్ టోటల్ పేజెస్ ఆర్ పేజ్ ఈక్వల్స్ టు 1 పెట్టేదంటే దీని వైజ్ అది ఫిల్టర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 పెట్టేదంటే ఐ థింక్ 2 కూడా ఫిల్టర్ అవ్వట్లేదు. మల్టిపుల్ వాల్యూస్ ఏమీ లేవు కాబట్టి స్ట్రైట్గా ఒకటే వాల్యూ వస్తున్నట్లేదు ఇది. సో ఒక అదే ఆఫ్ వాల్యూస్ పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా ఈ కీవర్డ్ బేస్ మీదగా కూడా ఫిల్టర్ అవుతారు అన్నమాట ఇది. సో దాన్ని తర్వాత చూద్దాం. ఫస్ట్ బేసిక్ దాన్ని చూసుకుందాం. సో లెట్స్ గో ఫర్ హియర్. పేజ్ ఇండెక్స్ తీసేసి ఓన్లీ యూజర్స్ పెట్టాం. ఇప్పుడు ఒకసారి యూజర్స్ని బిల్డ్ చేద్దాం. యూజర్స్ యూ షుడ్ బి క్యాప్స్ ఐ థింక్ ఇక్కడ ఇచ్చింది. మెథడ్ నేమ్స్ ఏంటి users caps. So let's save and then see in the emulator. సో ఇక్కడ ఇది వస్తుంది మనకి. ఐ థింక్ మనం రన్ చేసామా, రన్ చేయలేదు ఇంకా. npx react native run iOS. సో ఇప్పుడు నాకు ఇది లోకల్ హోస్ట్లో ఉన్న డేటాని హిట్ చేసి డేటా రావాలన్నమాట. సో అది వస్తుందా లేదా వెరిఫై చేద్దాం. సో దట్స్ ఇట్, లోకల్ హోస్ట్ API. సో ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటి అంటే పేజ్ నేషన్ వైజ్ సేమ్ డూప్లికేట్ కీస్ వస్తున్నాయి కాబట్టి మీకు ఇక్కడ ఒక వార్నింగ్ వస్తుంది. చూసారంటే కింద కీ ఎక్స్ట్రాక్టర్ది ఎన్కౌంటర్ 2 children హ్యావ్ ది సేమ్ నేమ్ బికాస్ మనం ఇక్కడ ఐడి ఇచ్చాం కాబట్టి ఐడి రిలేటెడ్ థింగ్ వస్తుంది. సో దీనికి కొంచెం డైనమిక్గా జనరేట్ అవడానికి అడిషనల్గా ఇంకొక థింగ్ యాడ్ చేస్తాను నేను. డాట్ స్ట్రింగ్ కన్వర్ట్ చేసి ఇంకొక స్ట్రింగ్ అపెండ్ చేద్దాం. విచ్ ఈస్ డేట్ టైమ్ ఆబ్జెక్ట్ని అపెండ్ చేస్తాను నేను.
అండ్ ర్యాండమ్ నెంబర్ జనరేట్ అయ్యే ఫంక్షన్ ఒకటి యాడ్ చేద్దాం సో దట్ ఈ డూప్లికేట్ సినారియోస్ కూడా రావు. ఇప్పుడు పేజినేషన్ వైజ్ సేమ్ డేటా అనేది రిపీట్ అవుతూ ఉంది. సో ఎనీహో మనకి పేజినేషన్ అనేది వర్క్ అవుతుంది, దట్ ఈస్ ఫైన్. అదే డేటా చేంజ్ అయిపోయింది, పేజినేషన్ అయితే వర్క్ అవుతుంది. లెట్స్ సీ అండ్ లెట్ మీ యాడ్ సమ్ డైనమిక్ జనరిక్ వన్. సో దట్స్ ఇట్, I just added some, let me zoom. Maybe you can get a piece of code from the Google as well. New data object to string plus math flow of random number generation, random number generate చేసి దాంట్లో అగైన్ డేట్ టైమ్ ఆబ్జెక్ట్ తీసుకొచ్చి బైండ్ చేస్తున్నాం అన్నమాట. ఇదేంటి అంటే ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేయడానికి, దట్స్ ఇట్. అంటే సేమ్ ఇదే పెట్టాలని చెప్పేసి ఏం లేదు, మీ ఓన్ ఇండివిజువల్గా మీరు ట్రై చేయొచ్చు. జస్ట్ నేనేం చేశానంటే ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేసి, బికాస్ సేమ్ డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి అది ఇప్పుడు వార్నింగ్ ఏమి రాకుండా నేను దాన్ని యాడ్ చేశాను. ఇప్పుడు చూసారంటే మీకు వార్నింగ్ ఏమి రాదు కింద. సో యా, అండ్ ఆల్సో ఐ థింక్ లెట్ మీ రిమూవ్ దిస్ టైమర్. సో నిన్న శాంపిల్ పర్పస్ లోడింగ్ ఇండికేటర్ కోసం యాడ్ చేసాం. లెట్స్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ వన్. సో సి, నో వార్నింగ్, నథింగ్. సో ఇప్పుడు సేమ్ దీన్నే మనం ఆండ్రాయిడ్కి రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు చూసారంటే సింపుల్గా అక్కడ నుంచి ఇక్కడ నేను ఏదైతే డేటా ఇస్తానో ఆ డేటా వచ్చేస్తుంది నాకు ఆటోమేటిక్గా. సో మేబీ ఇఫ్ యూ వాంట్ లెట్ మీ చేంజ్ హియర్ అండ్ గివ్ అన్ అప్డేట్ సో దట్ మీకు అర్థమవుతుంది చేంజ్ అవుతుందా లేదా అని. లెట్ మీ gmail.com and let's see. Let me refresh. See, whatever the JSON data నేను అక్కడ ఏదైతే రాసానో ఆటోమేటిక్గా ఆ డేటా అనేది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. నౌ సేమ్ థింగ్, లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ క్విక్లీ ఇన్ ది ఆండ్రాయిడ్. సో ఇప్పుడు ఇది ఆండ్రాయిడ్కి చూస్తే వర్క్ అవ్వదు అనమాట. లెట్స్ సీ, బికాస్ ఎందుకు అంటే ఆండ్రాయిడ్ వర్షన్కి వచ్చేసరికి ఈ 120 డాట్ ఇది సంథింగ్ ఏదైతే మనం మెన్షన్ చేసామో ఎన్విరాన్మెంట్లో బేస్ URL దీన్ని కన్సిడర్ చేసుకోదు, అది లోకల్ హోస్ట్ కింద కన్సిడర్ చేసుకోదు అనమాట. ఆండ్రాయిడ్కి వచ్చేసరికి ఒక చిన్న డిఫరెంట్ ఉంటుంది. సి నెట్వర్క్ రిక్వెస్ట్ ఫెయిల్డ్, బికాజ్ ఎందుకు అంటే ఈ 127 డాట్ అనే దాన్ని కాన్ఫిగర్ చేయదు, అది కన్సిడర్ చేయదు, ఇది లోకల్ హోస్ట్ కింద. సో ఇక్కడ నుంచి డేటా రాదు దానికి, అందుకని మన బేసిక్ ప్రీవియస్గా మెన్షన్ చేసిన API మేనేజర్ వైజ్ నెట్వర్క్ రిక్వెస్ట్ ఫెయిల్డ్ అని చెప్పేసి వచ్చేసింది అనమాట. సో నా ఎక్సెప్షన్ వైజ్ ఆ మెసేజ్ అనేది వచ్చేసింది. దీనికి ఏంటి అంటే లెట్ మీ కామెంట్ దిస్. ఆండ్రాయిడ్కి వచ్చేసి 10.2.0.0 ఐ థింక్, లెట్ మీ చెక్. సో ఇక్కడ ప్రింట్ అవుతుంది కదా, సో ఇదే కింద ప్రింట్ అవుతుందో అదే అనమాట. ఆండ్రాయిడ్కి వచ్చేసి 10.0.2.2. సో ఇది ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్కి డిఫాల్ట్గా ఐపీని కాన్ఫిగర్ చేసేసుకుంటుంది. ఒకసారి దీన్ని రన్ చేసి లెట్ మీ హార్ట్ రీలోడ్ అండ్ దెన్ వెరిఫై. సో చూసారంటే ఆండ్రాయిడ్కి డేటా. సో సి 10.2.0.2.0.2. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ డేటా. సో ఇది ఇట్లాగా మనం ఈ లోకల్ డేటాబేస్ యూజ్ చేసుకుని JSON సర్వర్ని యూజ్ చేసుకొని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీనివల్ల మీకు ఎట్లాంటి API JSON ఆబ్జెక్ట్ కావాలంటే జస్ట్ JSON ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవడం, దాట్స్ ఇట్. ఇంకా మీరు బిల్డ్ చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎలాంటి అప్లికేషన్ అయినా సర్టెన్ లెవెల్ వరకు, అంటే అన్లెస్ ఫంక్షనాలిటీ సర్టెన్ లెవెల్ వరకు. సో ఇప్పుడేంటి మనం ఇట్లా కామెంట్ అన్కామెంట్ చేసుకోవడం ప్రాపర్ కాదు ఇది. సో ఇది అస్తమానం నేను iOS ఆన్ చేసినప్పుడు దీన్ని ఇచ్చి మళ్ళీ బిల్డ్ చేసుకోవడం, దీన్ని ఇచ్చి బిల్డ్ చేసుకోవడం, అది ప్రాపర్ కాదు. సో దీనికోసం ఏం చేద్దామంటే మనకి ఆల్రెడీ ఒక ఆప్షన్ ఉంటుంది, ప్లాట్ఫామ్ని డిఫైన్ చేసుకోవడం, వచ్చేసి ఐడెంటిఫై చేసుకోవడం ప్లాట్ఫామ్ని. సో మన నేటివ్ దానికి వెళ్తే రియాక్ట్ నేటివ్ డిఫాల్ట్ దానికి అఫీషియల్ వెబ్సైట్, ఇందులో ప్లాట్ఫామ్ని గెట్ చేసుకోవడం ఒక ఆప్షన్, ప్లాట్ఫామ్. ఎస్, మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, డిఫాల్ట్ ఆప్షన్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి. ప్లాట్ఫామ్ OS వైజ్ iOS అయితే ఇది, ఆండ్రాయిడ్ అయితే అది అని చెప్పి కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. ప్లాట్ఫామ్ ఫ్రమ్ React Native, that's it. And let's import React as well. So
simply if platform dot os yes iOS, then let's configure this one. I think platform is declared, but why this is, let me check. Yeah, I think because this is already ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్, సో ఇది ఒక JSON ఆబ్జెక్ట్, దీంట్లో కండిషన్ అనేది పాసిబుల్ అవ్వదు. సో దీనికోసం ఏం చేద్దామంటే లెట్ మీ క్రియేట్ అనదర్ ఫంక్షన్, ఒక డైనమిక్ ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేసి విచ్ ఈస్ కాన్స్టెంట్ గెట్ మాక్ బేస్ URL something which is constant. So దీంట్లో let's create platform dot os equals to which is iOS, and if it is an iOS then return what it is, this base URL, and yes, make sure this should be in the quotes. No, why do we need base URL? That's it. Yeah, and else if platform dot os equals to Android, because we should make sure that like other domains కూడా ఉన్నాయి కాబట్టి మనకు ఓన్లీ iOS and Android, that's it. Return this one, that's it. So let me write this whole thing, this is already defined, let's get rid of this one. Yeah, so now let's save and then verify. సో ఇప్పుడు ఈ మెథడ్ని ఇక్కడ యూజ్ చేసుకుంటాం అనమాట. సో స్ట్రైట్ అవే ఇక్కడ మనం స్టాటిక్గా ప్రీవియస్ వాటికి మెన్షన్ చేసినట్లు కాకుండా గెట్ mock API. So this refers to this one. Now let's see, let's clear and then let's run the thing. Okay, let me rerun it again. I think we have changed. Let me run it again and then verify. I think this is still undefined. Let me verify. Yes, I just moved the method ని పైన యూజ్ చేశాను బికాస్ ఈ వేరియబుల్ కాన్స్టెంట్ వేరియబుల్ కింద కన్సిడర్ చేసుకోవట్లేదు, బట్ స్టిల్ దిస్ ఈస్ కన్సిడరింగ్ యాజ్ ఎ ఫంక్షన్. నౌ లెట్ మీ చేంజ్ టు దిస్ వన్. సో లెట్స్ సి, ఇప్పుడు మనకి iOS 127.0.0.1. సో ఇప్పుడు మనం చూసామంటే సేమ్ 127 అనేది హిట్ అవుతుంది iOSకి. సో నౌ ఇప్పుడు ఆండ్రాయిడ్ది రన్ చేద్దాం. I think let's close this one because iOS Android రెండు together sometimes issues వస్తాయి. సో దట్స్ ఇట్. నో లెట్స్ సీ, ఇప్పుడు 10.10 అనేది రావాలి మనకి ఆండ్రాయిడ్లో. సో మేబీ మీరు డివైస్లో రన్ చేసేటప్పుడు ఇది చేంజ్ అవ్వచ్చు, ఇది ఎమ్యులేటర్స్ కాబట్టి డివైస్కి ఉన్న IP అడ్రస్ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా అది వచ్చేస్తారు. సో చూసారంటే 10.10. సో దట్స్ ఇట్. 10.10 అనేది హిట్ అవుతుంది ఆండ్రాయిడ్. iOSకి వచ్చేసి బోత్ ఇప్పుడు రెండు మనం ఒకసారి ప్యారల్గా చూసుకున్నామంటే దీనికి వచ్చేసి 10.10 అండ్ దీనికి వచ్చేసి 127 అండ్ 127 ఆటోమేటిక్గా ప్లాట్ఫామ్ బేస్ మీదుగా ఇది కన్సిడర్ చేసేసుకుంటుంది అనమాట. సో అట్లాగా ఇప్పుడు మీ రిక్వైర్డ్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ వైజ్ మీ నెంబర్ ఆఫ్ లైక్ అంటే మీకు కావాల్సిన డిజైన్ వైజ్ జస్ట్ JSON బిల్డ్ చేసేసుకొని మూవ్ అయిపోవచ్చు అనమాట. సో సేమ్ మన నెక్స్ట్ ఫర్దర్ ట్యూటోరియల్స్లో కూడా మనం అంతే చేద్దాం. సో ఒక UIని బిల్డ్ చేసుకుంటూ దానికి కావాల్సిన JSONని db.jsonలో మెయింటైన్ చేసుకుంటూ నేను అప్లికేషన్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. సో దట్ నాకు ఎక్కడ స్టాప్ అనేది ఉండదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే దీని నుంచి మోస్ట్లీ గెట్ సర్వీసెస్ని యూజ్ చేసుకోగలం, పోస్ట్ సర్వీసెస్ని, బట్ స్టిల్ సమ్ కస్టమైజేషన్ సమ్ లెవెల్ వరకు ఇక్కడ దీన్ని డాక్యుమెంటేషన్ వైజ్ చేసుకోవచ్చు. బట్ మనం అంత కాంప్లెక్సిటీ వైజ్ అప్పుడే వెళ్ళొద్దు, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సో నెక్స్ట్ రిమైనింగ్ ట్యాబ్స్, రిమైనింగ్ స్క్రీన్స్ ఇక్కడ వరకు ఏంటంటే బేసిక్, ఒక వెరీ వెరీ బేసిక్ అనమాట.
సో ఒక ప్రాజెక్ట్ కాన్ఫిగర్ చేసుకోవడం వరకు ఇక్కడ నుంచి మన అప్లికేషన్ ఫ్లో డెవలప్మెంట్, మన అప్లికేషన్ని స్టార్ట్ చేసుకుని డెవలప్ చేసుకోవడం అనేది ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ వైజ్ మనం ఇంకా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. టిల్ ఈ స్టెప్స్ వరకు మనకి బేసిక్ రిక్వైర్మెంట్ అనమాట. కొంతమంది ఏపీఎస్కి ఫెచ్ కాకుండా థర్డ్ పార్టీస్ ఎన్పిఎంస్ కూడా యూస్ చేసుకోవచ్చు. యాక్సెస్ అని చెప్పేసి సమ్ ఎక్స్టర్నల్ ఏపీఎస్ ఉంటాయి. సో ఫర్దర్ సెషన్స్లో అవి కూడా చూద్దాం. ఫస్ట్ బేసిక్ దీంతో అయిన తర్వాత సింపుల్ దానికి ఏం లేదు, జస్ట్ ఎన్పిఎం యూస్ చేసుకొని ఇక్కడ పాయింటింగ్ ఫెచ్ బదులు ఆ యాక్సెస్ని యూస్ చేసుకోవడం అంతే, స్ట్రైట్ అవే, దట్స్ ఇట్. సో ఇంకా డిఫరెన్స్ ఏం లేదు దానికి దీనికి. సో ఐ థింక్ యూ గైస్ అండర్స్టాండ్ ది థింగ్స్. జేసన్స్ అవన్నీ యూస్ చేసుకొని ఎట్లా యూస్ చేసుకోవాలి, మోక్ డేటాతో ఎట్లా బైండ్ చేసుకోవాలని చెప్పేసి అర్థమైంది అనుకుంటాను. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ డౌట్స్ ఉన్నా కానీ జస్ట్ ఒకసారి నాకు కమెంట్ పెట్టండి, సో దట్ నేను దానికి రెస్పాండ్ అవుతాను. సో ఫార్ ఐఎమ్ ప్లానింగ్ టు షేర్ ది సోర్స్ కోడ్ బేసిక్ ఈ ఆర్కిటెక్చర్ వరకు. సో ఇన్ కేస్ ఎవరైనా సోర్స్ కోడ్ కావాలనుకున్న వాళ్ళు జస్ట్ నా కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ రీచ్ అవుట్ టు ది మై మెయిల్ ఐడి. నా మెయిల్ ఐడి వచ్చేసి లెర్న్ విత్ మీ, సేమ్ ఇక్కడ అప్లికేషన్లో మెన్షన్ చేసినట్లు సేమ్ ఇది learnwithmemahesh@gmail.com, ఆర్ మేబీ లెట్ మీ షో యూ, లెట్ మీ రైట్, సో దట్ నాకు మెయిల్ చేయండి, అది ఇన్ కేస్ కామెంట్స్లో మెన్షన్ చేయండి, సో దట్ వాళ్ళకి సోర్స్ కోడ్ లింక్ అనేది నేను షేర్ చేస్తాను. learnwithmemahesh@gmail.com. So let me increase size. సో ఇది నా మెయిల్ ఐడి. సో ఇన్ కేస్ ఎవరైనా సోర్స్ కోడ్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ మెయిల్కి మెయిల్ చేయండి, ఆ కామెంట్లో మెన్షన్ చేయండి, వాళ్ళకి నేను ఆ సోర్స్ కోడ్ లింక్ అనే దాన్ని త్రూ మెయిల్ నుంచి షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.